హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు చాలా రోజులైందండి. చికెన్ చేద్దాం. చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చేశాను. చాలా రోజులైంది చికెన్ తినకూడదు అంటున్నారు కదా, బాగా ఓవర్ బాయిల్ చేసి వండుదామని స్టార్ట్ చేశాను. వీడియో అంతా శ్రద్ధగా చూడండి. చికెన్ అండి 1 కేజీ. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు ఒక 4, టమాటాలు ఒక 2. మామూలుగా టమాటా వేయను, కాకపోతే కొంచెం కారం తగ్గించి చిన్నపిల్లలు ఉన్నారని మనవాళ్ళు వచ్చారు, చిన్నపిల్లలు ఉన్నారు, కారం తగ్గించి వండుదామని అన్నీ కలిపేసానండి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా, పెరుగు 1 కప్పు అన్నీ కలిపేసి ఒక అరగంట నానబెట్టండి. బాగా స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. నానబెట్టి పొయ్యి మీద నూనె ఒక అరగంట నానబెట్టేసి ఉల్లిపాయలు వేయించుకుందాం. ఈలోపు కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. చూసారా, దగ్గరికి ఉడికిపోయింది ఉల్లిపాయ. దీంట్లో టమాటా కూడా వేసేద్దాం. ఉల్లిపాయ వేగింది కదా, టమాటా కూడా బాగా వేగితే టేస్ట్గా ఉంటుంది కూర. సాల్ట్ వేసాం కదా, మగ్గిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూను ఫ్రెష్గా నూరుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. మధ్యలో వేస్తే మంట మధ్యలో తగులుతుంది కదా, చక్కగా మగ్గిపోతుంది. బాగా వేగితే టేస్ట్గా ఉంటుందండి ఈ మసాలా. ఇది బాగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు చికెన్ ఎలాగో కలిపి పెట్టేసాం కదా, ఇది బాగా ఎర్రగా వేగిన తర్వాత కలిపిన చికెన్ పైన వేసేసేయండి. ఇక వాటర్ వేయక్కర్లేదు, సిమ్లో ఉంచేసేయండి. ఒక 10 నిమిషాలు అలా ఉంటే చక్కగా ఉడుకుతుంది. బాగా అందులోనే వాటర్ వచ్చి చక్కగా ఉడుకుతుంది. చిన్న మంట మీద వండుకుంటే టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు ఒక 2 రెమ్మలు. వేగిపోయింది కదా, ఇంక దీంట్లో ఏమి వేయక్కర్లేదు, అన్నీ వేసి కలిపి పెట్టాం కాబట్టి చికెన్ ఊరికే వేసేసి ఇంక మూత పెట్టేసి దగ్గరికి అయిపోతుంది. ఒక 10 నిమిషాలు మూత తీయకుండా అలా సిమ్లో పెట్టేసి స్టవ్ మందపట గిన్నెలో వండండి. ఈలోపు రైస్ చేసుకుందాం, అది అలా మగ్గుతూ ఉంటుంది. బగారా రైస్ చేసుకుందాం. మూత పెట్టేసుకుని పక్క స్టవ్ మీద రైస్ చేసుకుంది. చూసారా వాటర్ ఎంత వచ్చిందో. ఇంకొక 5 నిమిషాలు మగ్గితే అలాగా మెత్తగా ఉడికిపోతుంది. బ్రాయిలరే కాబట్టి త్వరగా ఉడుకుతుంది. కాకపోతే ఇప్పుడు తినకూడదు అంటున్నారు కాబట్టి ఓవర్ బాయిల్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, నెయ్యి అండి. ఓ 2 స్పూన్లు నెయ్యి, 2-3 స్పూన్లు వేసుకోండి. చెక్క, లవంగా, యాలకులు, అంతే. ఓ 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇది బాగా వేగిన తర్వాత వాటర్ వేసేద్దాం. తగినన్ని కొలిచి పెట్టుకొని బాగా ఎర్రగా ఆగాలి. కరివేపాకు, పుదీనా కూడా, అది కూడా కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసేద్దాం. వాటర్ వేసేసి ఇది వాటర్ మరగక్కర్లేదు. నేను అదే సమయంలో బియ్యం కూడా వేసేయచ్చు. నానబెట్టుకుని ఒక అరగంట నానబెట్టి ఉంచాను. బియ్యం కూడా వేసేద్దాం. తగినంత సాల్ట్, బియ్యం కూడా వేసేసి నానబెట్టి ఉంచాను కదా, త్వరగా మగ్గిపోతుంది. మూత పెట్టేసేయండి. మంట హైలో పెట్టుకోండి. అన్నం దగ్గర పడేదాకా హైలో పెట్టుకోండి. కొంచెం అన్నం దగ్గర పడిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవచ్చు. బాగుంటుందండి, ఇంట్లో ట్రై చేయండి. దగ్గరికి అయిపోయింది సరే. కొంచెం వాటర్ ఉంది, పైన కొత్తిమీర చల్లేసుకుని సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉంచితే రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. కర్రీ కూడా అవుతుంది, చూద్దాం. ఈలోపు అయిపోయింది, ఇది అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సరే, బాగుంటుందండి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. బాగా ఘాటుగా ఉండదు, కమ్మగా ఉంటుంది. కర్రీ కూడా దగ్గర పడిపోయింది. చూసారా, డ్రైగా చక్కగా అయింది, బాగా ఉడికింది. బాగా పులుసులా కాకుండా దగ్గరికి అయ్యేలాగా చేసుకుంటే ఈ రైస్కి బాగుంటుంది. ఇలా ఎక్కువ గ్రేవీ లేకుండా, ఫ్రై కాకుండా, కర్రీ కాకుండా చేసుకుంటే ఈ రైస్కి చాలా బాగుంటుంది.
థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.